వాడు ఈ లోకం నుంచి ఆ లోకాలకు వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మధ్యలో తంపులు పెట్టి అది కాదు నారదుడు అంటే. మన నారదుడు అనేటువంటి మన ఇంప్రెషన్ తుడి చేసుకోవాలి. ఎందుకంటే గురువులకే గురువు అయినటువంటి వాడు ఆయన. నారాయణుడు ఉపదేశించాడు భాగవతం ధర్మం అనేటువంటిది ఎవరికి? బ్రహ్మకి. ఆ చతుర్ముఖ బ్రహ్మ ఇమ్మీడియట్ గా ఎవరికి ఉపదేశించాడు? నారదుడికి. అందువలన సృష్టి మొత్తంలో అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఏ లోకాల్లో ఉన్నటువంటి జీవులకైనా సరే వాళ్ళ గమ్యం వాళ్ళది అన్ని తెలిసినటువంటి వాడు నారదుడు. చతుర్ముఖ బ్రహ్మనికి ఇమ్మీడియట్ నెక్స్ట్ ఎవరంటే నారదుడే. అందరు గురువులకి చూడండి, వ్యాసుడికి ఉపదేశించింది ఆయనే, వాల్మీకి ఉపదేశించి ఆయనే, ధ్రువుడికి ఉపదేశించింది ఆయనే, ప్రహ్లాదుడికి ఉపదేశించి ఆయనే. ఎవరికైనా చూసుకోండి, ఆ ఉపదేశించిన నారాయణుని యొక్క సాన్నిధి కల్పించడానికి కారణం ఎవరు? నారదుడు. అందుకని ఆయన కూడా భగవంతులాగే మనలో అంతర్యామిత్వం చెంది ఉన్నాడు. నారం దదాతీతి నారద. ఉచ్ఛ్వాస నిశ్వాసంలో సోహం సోహం అనే మంత్రం ఉంది. అది నడుస్తూ ఉన్న కారణం ఎవరు? నారదుడు.